జగ్గయ్యపేట పట్టణాన్ని కాలుష్యం కమ్మేస్తుందా? కెమికల్ పరిశ్రమలు జగ్గయ్యపేట ప్రజలకు శాపంగా మారాయా? కెమికల్ ఫ్యాక్టరీస్ వెదజల్లుతున్న గాలి కాలుష్యం, నీటి కాలుష్యం ద్వారా ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారా? ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినా కంపెనీ యాజమాన్యానికి చలనం లేదా? మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినా పట్టించుకోరా? ఇంత జరుగుతున్నా తూతూ మంత్రంగా పెనాల్టీలు వేసి చేతులు దులుపుకుంటున్నారా? ఇలాంటి ప్రశ్నలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమంటుంది? జగ్గయ్యపేట కెమికల్ ఫ్యాక్టరీస్ పై ఐ న్యూస్ విజయవాడ రిపోర్టర్ యాకూబ్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జగ్గయ్యపేట పట్టణంలో కెమికల్ ఫ్యాక్టరీస్తో ఇప్పటికే ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీని మీద ఇప్పటికే శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇప్పటికే చర్మ వ్యాధులు కూడా వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం ప్రస్తుతం జగ్గయ్యపేటలోని ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్నాము. ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ సుమారుగా 8 కెమికల్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గత కొద్ది సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు స్థానికులు. ప్రస్తుతం కొంతమంది ఇక్కడ పూర్తిగా దీని మీద గత 8 నెలలుగా పోరాటాలు చేస్తున్నారు. రోడ్ల మీద రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే మనతో పాటు డాక్టర్ రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి సార్ ఇక్కడ పరిస్థితి? సార్, ఒకటండి, కంప్లీట్గా చెప్పాలంటే సార్, ఇది ఒక 7 ఫ్యాక్టరీలు, కెమికల్ ఫ్యాక్టరీలు వర్సెస్ 65,000 మంది జగ్గయ్యపేట జనాభా అని ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే అండి, కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఫెయిల్యూర్ అండి. ఇక్కడ పైన పొలిటికల్ పార్టీస్ ఏది మారినా సరే, ఏదైతే బ్యూరోక్రసీ ఉంటుందో, అంటే అధికార వ్యవస్థ ఏదైతే ఉంటుందో, అది మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఇవన్నీ నియంత్రణలో పెట్టాల్సిన బాధ్యత అనేది పూర్తిగా అధికారులది. ప్రజలు రోడ్డు ఎక్కే పరిస్థితి దాకా ఎందుకు తీసుకొచ్చారు? పబ్లిక్ యాజిటేషన్ జరుగుతుందంటే వాళ్ళు లేడీస్ కూడా ఆఖరికి రోడ్డు మీదకి వస్తున్నారు. ఫ్యామిలీస్ని వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్ గురించి అని, వాళ్ళు ఆల్రెడీ పడుతున్న ఇబ్బందులు వాస్తవ ఇబ్బందులు కాబట్టి వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇది ఎటువంటి పొలిటికల్ పార్టీలకు సంబంధం లేకుండా జరుగుతున్న ఫైట్. ఇది చాలామంది వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నా సరే మేము ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటే, లేనిపోని రాజకీయాలు క్రియేట్ చేస్తున్న ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేయలేదు. రెండోది, అసలు కంప్లైంట్ ఇచ్చేదాకా ఎందుకు వస్తుంది? ఒక బైక్కి మీకు ఒక సైలెన్సర్ ఎక్స్ట్రా పెట్టో మఫ్లర్ తీసేస్తేనే మా మీద కేసు రాసే ఈ పోలీసులు ఇట్లాంటి వ్యవస్థలో ఉన్నాం అప్పుడు మనం. అలాంటిది ఈ ఫ్యాక్టరీస్ మీద నియంత్రణ ఎవరికి ఉండాలి? ఎంత బయటికి పొల్యూషన్స్ బయటకు వదలాలి, ఎంత వదలకూడదని ఎమిషన్ నామ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ తయారవుతున్న వేస్ట్ కూడా, ఆ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా లేదు. దానివల్ల ఏమవుతుంది, మీకు చుట్టుపక్కల మొత్తం కంటామినేట్ అవుతుంది. అది చాప కింద నీరులాగా ఇప్పుడు ఆల్రెడీ టౌన్లోకి రావడం జరిగింది. అక్కడ కూడా విపరీతమైన వాసన, ఒంటి మీద దురదలు, స్నానం చేస్తుంటే. రెండోది, ఈ మధ్య మీరు చూస్తే డయాలసిస్ కేసులు కూడా జగ్గయ్యపేటలో పెరిగినాయి. ఒక యూనిట్ కంటిన్యూస్గా పనిచేస్తుంది. అంత హెవీగా ఉన్న డయాలసిస్ యూనిట్ ఈ మధ్యకాలంలో ఈ సరౌండింగ్లో ఎక్కడ లేదు. అంతమంది పేషెంట్స్ ఉన్నారు. రెండో యూనిట్ కోసం కూడా ప్రతిపాదనలు పంపారు గవర్నమెంట్కి. అంటే ఇది కిడ్నీ లెవెల్లో కూడా ఏ లెవెల్లో వస్తుంది, ఇన్ఫిల్ట్రేషన్ అవుతుందన్న సంగతి గ్రౌండ్ వాటర్ ద్వారా తెలుస్తుంది క్లియర్గా. ఇప్పుడు మేము ఒక హాస్పిటల్ అండి. ఆ హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ అంటే మేనేజ్మెంట్ ఉంటుంది. వీళ్ళకి రెగ్యులర్గా వారానికోసారి రిపోర్ట్ ఇస్తారు మాకు. అంటే మీ దగ్గర నుంచి ఎంత వేస్ట్ జనరేట్ అవుతుంది, మంత్లీ వేస్ట్ చేస్తారు, ఇయర్లీ వేస్ట్ ఇస్తారు. అంతకంటే కూడా ఎక్కువ వేస్ట్ మేము జనరేట్ చేస్తే వీఆర్ పెనాల్టీ వేస్తారు మా మీద. లేకపోతే మీ మార్చుకోండి, ఒక 5 కిలోలు ఇస్తున్నాం అనుకోండి, వారానికి ఒక 5 కిలోలు వస్తుంది అనుకోండి, మీరు 10 కిలోలకు మార్చుకోమని నెక్స్ట్ ల్యాబ్కి పంపిస్తారు. అది అలాంటిది ఇక్కడ ఎటువంటి వాటి మీద కూడా ఎటువంటి చర్యలు లేవు. నెక్స్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నడిపించాల్సిన బాధ్యత అధికారులది. మేము కంప్లైంట్ కాదు, వీఆర్ ట్యాక్స్ పేయర్స్. ప్రాపర్గా బతుకుతున్నాం ఇక్కడ, అన్ని రకాలుగా ట్యాక్స్లు పే చేసుకున్నాం. మేము వెళ్తున్నప్పుడు మాకు స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. రెండోది మున్సిపాలిటీ వారిది. మున్సిపాలిటీ వారికి కంప్లైంట్ ఇస్తే ఇది మా పరిధిలోకి రాదు అంటున్నారు. మరి మా దగ్గర ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? మీరు ట్యాక్స్లు వేయకూడదు కదా మా మీద. ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు అంటేనే మేము కరెక్ట్గా ఇస్తామని చెప్పని మీరు మాకు ప్రామిస్ చేసినట్టు. మేము మీ ప్రామిస్ నిలబెట్టుకున్నప్పుడు మీరు ఎందుకు అక్కడ ఇంకా రిజైన్ చేసేయండి. మీ కంటిన్యూస్గా 10 సంవత్సరాల పాటు ఉన్న శాలరీ మొత్తం రికవర్ చేసి అక్కడ పెట్టెళ్ళిపోండి. మేము మా డ్యూటీ సక్రమంగా నిర్వహించలేదు అని చెప్పని. డ్యూటీ నిర్వహించమని చెప్పడం కూడా తప్పు అవుతుంది మాకు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు ఇప్పటికీ 3 సార్లు చేసాం. రెస్పాన్స్ ఏమి ఇస్తున్నారు వాళ్ళు? ఎటువంటి రెస్పాన్స్ మాకైతే లేదండి. మేము చేస్తున్నాం, చూస్తున్నాం, మేము పెనాల్టీ వేస్తున్నాం అన్నారు. ఒక డెడ్ లైన్ చెప్పండి అంటే డెడ్ లైన్ చెప్పలేకపోతున్నారు వాళ్ళు. సో ఒక డెడ్ లైన్ విధంగా తీసుకోగలరు? బహిరంగంగా మొన్న నెట్టం రఘురాం గారు, మా ఎక్స్ మినిస్టరు, ప్రజెంట్ కేడీసీసీ చైర్మన్ గారు, డిస్ట్రిక్ట్ కమిటీ దాంట్లో ఆల్రెడీ దీని గురించి లేవనెత్తారు టాపిక్. చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ రోజున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము 16 లక్షలు ఆల్రెడీ వాళ్ళ మీద పెనాల్టీ వేసామండి, దాన్ని ఇంకా చూస్తున్నాం పర్వాలేదు. ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. అంటే మీరు మాకు ఒక పెనాల్టీ వేసినప్పుడు, నేను ఒక ఓవర్ స్పీడింగ్ వెళ్ళినప్పుడు, ఒక 100 స్పీడ్తో వెళ్ళినప్పుడు ఒక 80 అట్లా ఉందనుకోండి, అట్లా వస్తే ఒక 1000 రూపాయలు మీరు పెనాల్టీ వేస్తున్నారు. దాన్ని పర్టికులర్ టైంలో మీరు చేయకపోతే కార్ని ఇంపౌండ్ చేస్తున్నారు, అంటే సీజ్ చేస్తున్నారు కార్ని. కోర్టు నోటీస్ ఇస్తున్నారు, దాన్ని సీజ్ చేస్తామని చెప్తున్నారు. అలా అంటే ఒక డెడ్ లైన్ అంటూ పెడుతున్నారు దేనికైనా సరే. సో ఇక్కడ కూడా ఒక డెడ్ లైన్ అంటూ పెట్టి ఖచ్చితంగా దాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆటనగర్లో ఉన్న సుమారుగా ఒక 150 చిన్న చితకాని పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి, ఇక్కడ ఉన్న పొల్యూషన్ దాటి తట్టుకోలేక. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాను ప్రజెంట్ ఇక్కడ, మీకు ఎంత ఘాటైన వాసన వస్తుందో మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఇక్కడ. నేను అదే మీతో చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నించుంటే కనీసం నించోలేని పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. సో అట్లా కళ్ళమడి నుంచి ఒక పక్కన బర్నింగ్ ఉంది, ఒక పక్క నుంచి కూడా ఇది చూస్తే మీరు ఇట్లా పక్క నుంచి వాటరింగ్ ఎందుకు వస్తుంది? ఇది మనం ఉల్లిపాయల కోసం ఎంత ఘాటైన వాసన వస్తుందో అంతకంటే ఎక్కువైన ఘాటైన వాసన వస్తుంది. అంత పీల్చుకున్నాం మనం ఇక్కడే మనం ఉండలేకపోతున్న పరిస్థితి ఏర్పడుతుంటే, సాయంత్రానికి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల డ్యూటీ ఎప్పుడండి? 4:30, 5 o'clock కల్లా క్లోజ్ అయిపోద్ది ఆఫీస్ అవర్స్. ఇంకా మీరు 6 తర్వాత దగ్గర సినిమా చూడొచ్చు. కంటిన్యూస్ ఫోమ్స్ గాల్లో అసలు ఇక్కడ ఉండలేము, అసలు ఉండే పరిస్థితి కాదు. పగలు కాబట్టి మీరు వచ్చి అడుగుతున్నాను, మేము చెప్పగలుగుతున్నాం, కానీ రాత్రి అయితే ఇక్కడ నిలబడే పరిస్థితి లేదు, మనం పారిపోవాలి ఇక్కడ నుంచి. సో ఇది ఆల్రెడీ కొంతవరకు దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ప్రొటెక్షన్ మాస్కులు ఉంటాయి, N95 మాస్కులు ఉంటాయి, 80 మాస్కులు ఉంటాయి, ఇవన్నీ పెట్టుకుంటూ వాళ్ళు పని చేయించుకున్నారు అంతవరకు. ఎందుకంటే పాపం ఎక్కడి నుంచి వస్తున్న లేబర్ బయట నుంచి వస్తున్నారు కాబట్టి, వాళ్ళు బ్రతుకుదరి కోసం వచ్చారు కాబట్టి అది తప్పలేదు. కానీ బయట ప్రజానీకానికి మీరు ఎన్ని రోజులైనా ఎన్ని మాస్కులను సప్లై చేస్తారు? మా 65,000 మందికి కూడా రోజుకు ఒక N95 మాస్క్ చేయగలరా? సప్లై చేయగలరా? మీరు చేయలేరు కదా. ఇంత జరుగుతూ ఉంటే మేము ఆల్రెడీ లోక్ అదాలత్ వేయడం జరిగింది. దీని మీద సుమారుగా 48 మంది దాంట్లో అప్లికెంట్స్ ఉన్నారు. మొన్న జడ్జి గారు ఇచ్చింది ఏంటంటే, మీరు వాళ్ళతో మాట్లాడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చేయగలిగితే మీరు వాళ్ళతో మాట్లాడండి, మేము 10 లక్షలు ఒక్కొక్క షట్టర్కి క్లోజ్ చేసి వ్యాపారాలు మూతపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరి తరఫున కూడా 10 లక్షల రూపాయలు మీరు కాంపన్సేషన్ పే చేయాలని చెప్పని ఆయన అడగడం జరిగింది. వీళ్ళు లాస్ ఏదైతే జరిగిందో వీళ్ళకి చిన్న బ్రేక్ ఇస్తున్నాను. ముందుగా ఇక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళండి, మీరు చెప్పేవాళ్ళు ఇక్కడ ఏం పని చేసేవాళ్ళు? వాళ్ళు అన్ని రకరకాల ఫౌండరీ వర్క్స్ కానీ, మెకానికల్ కానీ, కారు పెయింటింగ్ వర్క్స్ కానీ, ఈ పారిశ్రామిక అంటే ఇండస్ట్రియల్ పార్క్ అని ఇచ్చిన తర్వాత చిన్న చితక అయ్యేది సరే. అంతకుముందు యాక్చువల్గా ఆటోనగర్ అనే వాళ్ళు ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ వల్లే వాళ్ళు మూతపడ్డారు. అవునండి, వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి వేరే ఒక 20 సంవత్సరాల పాటు ఇక్కడ బతికిన వాళ్ళకి వేరే పని లేదు కదా. సో వాళ్ళు ఏం చేశారు అంటే, ఇంకో దగ్గర కూడా వాళ్ళు అద్దెకు తీసుకొని దాంట్లో అదే వర్క్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఉన్న ప్లాట్లకు వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు వాళ్ళు అమౌంట్ కడుతున్నారు. గవర్నమెంట్ ఫీజు ఏదైతే ఉందో అది కడుతూ ఉన్నారు. వాళ్ళు గత 15 ఏళ్ళ నుంచి కూడా కడుతూనే ఉన్నారు. అది ఈ ఫ్యాక్టరీస్ వచ్చిన తర్వాతే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఆటోనగర్ అనేది అన్ని చోట్ల, ఇప్పుడు మన విజయవాడ ఆటోనగర్ చూసాం, మనకి తర్వాత జగ్గేవాడ ఆటోనగర్ చూస్తున్నాం. అక్కడ లేని కెమికల్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఎందుకు ఉంటున్నాయి? ఇదే కెమికల్ ఫ్యాక్టరీస్ అక్కడ ఎందుకు పెట్టినట్ల మీరు? ఎందుకంటే పబ్లిక్ నుంచి నెగిటివ్ వస్తుంది కాబట్టి, సిటీ కాబట్టి, వాళ్ళు అక్కడ నాయకులందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడ పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? అప్లికేషన్ కూడా ఎట్లా ఎందుకు పెడుతున్నారు అంటే, ఈ వీళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు, ఎక్కువ మంది నుంచి కూడా రెస్పాన్స్ మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడదు కాబట్టి మీరు ఇలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని వచ్చి పెడుతున్నారు. ఇక్కడ అసలు రెసిడెన్షియల్ ఏరియా నుంచి మీరు 20 కిలోమీటర్ల అవతల పెట్టుకోవాలండి. పర్మిషన్ ఇచ్చే అధికారులకు కూడా ముందు సెన్స్ ఉండాలి కొద్దిగానే సరే. ఏంటి అసలు ఈ ఏరియాలో దగ్గరగా 2 కిలోమీటర్ల దూరంలో ఒక టౌన్ ఉంది, దాంట్లో 65,000 మంది జనాభా ఉన్నారు. ఇటు పక్కన 2 కిలోమీటర్లో శరణపేట అనే ఊరు ఉంది, పక్కన హనుమంచిపల్లి ఉంది, ఇటు పక్కన గండ్రాయి ఉంది. ఇట్లాంటి గ్రామాలు చుట్టుపక్కల ఉన్నప్పుడు మీరు పర్మిషన్స్ ఎట్లా ఇస్తారండి? పబ్లిక్ హియరింగ్ కూడా లేకుండా పెట్టే జీవో తీసుకొచ్చారు. ఒక పబ్లిక్ హియరింగ్ కూడా అవసరం లేని జీవోలు. ఇప్పుడు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, వేరే కేసీపీ కానీ, అల్ట్రాటెక్ కానీ, ఇలాంటి ఫ్యాక్టరీస్ అన్నీ కూడా పెట్టేటప్పుడు పబ్లిక్ హియరింగ్ పెట్టారు. మరి ఇలాంటి ఫ్యాక్టరీలు పెడుతున్నప్పుడు పబ్లిక్ హియరింగ్ ఎందుకు పెట్టరు? అంటే మీ దాంట్లో పబ్లిక్ హియరింగ్ లేని ఫ్యాక్టరీలు వచ్చినప్పుడు జరిగే పరిణామం ఇదే. ఇలానే ఉంటాయి. పబ్లిక్ రోడ్డు మీదకి రావాల్సిందే. పబ్లిక్ రోడ్డు మీద వచ్చి ప్రజా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తుంది ఎవరు? అధికారులు. అధికార వ్యవస్థ ఏదైతే తప్పుందో, అలా లోపాలు ఉన్నాయో వాళ్ళు సరి చేసుకొని
కరెక్ట్గా తీసుకొస్తే ఒక సొల్యూషన్ పరిష్కారం దొరుకుతుందండి. ముందు మేము చేస్తున్న ప్రధానమైన ఏంటంటే ఇక్కడ నుంచి ఉన్న ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటి కంప్లీట్ నియంత్రణ తీసుకురావాలి. రెండోది ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడానికి వీరు ఎటువంటి సౌకర్యాలు ఉన్నా సరే వాళ్ళకి కల్పించి షిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇంకోటి సార్, మొన్న ఈ మధ్యన కూడా మున్సిపాలిటీ కూడా పూర్తిగా వీళ్ళకి ఒక 10 రోజుల పాటు పూర్తిగా కట్టేయాలని, ఆ తర్వాత వీళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మళ్ళీ తీయాలని చెప్పారు. దాని గురించి ఏమన్నా మీకేమన్నా తెలుసా? అసలు అప్పుడు ఏం జరిగింది? అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తున్నారు కదా, ఈ 10 రోజుల్లో కట్టేశారా ఇల్లు, లేదంటే కంటిన్యూ చేశారు? లేదండి, అసలు అటువంటిది ఏం లేదు. అసలు అలాంటి చర్యలు ఏం తీసుకోలేదు. అధికారులు ఏం చెప్పినా సరే ఇల్లు చేసే పరిస్థితి లేదండి. ఈ మున్సిపాలిటీ అధికారుల దగ్గరికి మేము కంప్లైంట్ చేస్తాం. మీరు ఇట్లా చేస్తుంటే మాత్రం మేము పబ్లిక్ సైడ్ నుంచి కూడా ట్యాక్సెస్ కూడా ఇవ్వడం ఆపేస్తాం. మేము పూర్తిగా మీరు కంట్రోల్లో తీసుకురావాల్సిందంటే వాళ్ళందరూ వాళ్ళ ఉన్న వార్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఒక 3 హాస్పిటలైజ్ అయ్యారు. హాఫ్ అన్ అవర్ ఉన్నారు ఇక్కడ, 3 హాస్పిటలైజ్ అవ్వడం జరిగింది. విపరీతమైన వామిటింగ్స్ అయినాయి వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్గా హుటాహుటిన ఎమ్మెల్యే గారిని తీసుకొని విజయవాడ వెళ్ళి లక్ష్మీసాగర్ కలెక్టర్ గారిని జరిగింది. ఆ టైంలో ఒక 10 రోజుల పాటు మేము ఆపేసిన తర్వాత ఇవన్నీ చూద్దామని చెప్పని మాట్లాడడం జరిగిందంట. కానీ అటువంటి ఏజీ కూడా వాళ్ళు క్లోజ్ చేయడం అనేది జరగలేదు. మనం కూడా ప్రస్తుతం వచ్చాము, ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చి ఇప్పుడు చూస్తున్నాం మనం, వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేయడం, మన కెమెరామెన్తో డిస్కస్ చేయడం, ఇక్కడ ఉన్న మీరు ఎందుకు వచ్చారు అని క్వశ్చన్ చేసే వరకు వచ్చారంటే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకటండి, బేసికల్గా భయం లేదండి. సింపుల్ ఏంటంటే వ్యవస్థ మీద భయం లేదు వాళ్ళకి. ఏంటంటే కొన్ని లోపాకార ఒప్పందాలు ఉండొచ్చు వాళ్ళకి. లోపల ఏం జరిగినా సరే మనం నిలబడుతున్న రోడ్డు అండి, పబ్లిక్ ప్లేస్, ఇది ప్రైవేట్ ప్లేస్ కాదు. మనం ఎక్కడ కూడా ఒక ప్రెమిసెస్లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు, అట్లాంటి చేయలేదు. మనం మీకు ఇది అడిగారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. కోర్టులో ఆల్రెడీ దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంటే శ్రీభాగ్య బోర్వెల్స్ అని ఒక నుంచి ఒక బోర్ తీసుకొచ్చారు, రిగ్ తీసుకొచ్చారు. ఆ రిగ్గుతో పర్మిషన్ లేకుండా కొన్ని బోర్లోకి అంటే ఒక ఆస్తులోకి చొరబడి ఆ బోర్లు మొత్తం క్లీన్ చేశారు, ఫ్లష్ చేశారు. అంటే రెసిడ్యూ దొరకకూడదని. ఇప్పుడు మీరు ఏదైనా టెస్ట్ శాంపిల్ చేయాలనుకోండి, వాళ్ళకి ఏం చెప్పారు, ఒకళ్ళకి చెప్పారంట పర్మిషన్, ఇంకొక 5గురికి చెప్పాలా. మొత్తం టోటల్గా 5 బోర్లు అయితే పూర్తిగా క్లీన్ చేశారు. సుమారుగా మాకు తెలిసేటప్పటికే సాయంత్రం 6:30 7 అయిపోయింది. ఆ టైంకి మేము నేను కూడా వచ్చాను, పర్సనల్గా వచ్చి ఆపాము. అది అసలు మీరెవరు చేయడానికి క్లీనింగ్ అంటే శాంపిల్ తీసుకున్నాండి అన్న. శాంపిల్ తీయటం ఏంటండి? యూజువల్గా యాజ్ ఎ డాక్టర్ నేను చెప్తున్నాను, మీ బ్లడ్ శాంపిల్ తీయాలంటే ఒక 3 ml 5 ml తీస్తాం, అంతేగాని 1 లీటర్ రక్తం తీయం కదా మీ నుంచి. కామన్గా జనరల్గా మాట్లాడుకుందాం. సో వీళ్ళు చేస్తుంది ఏంటంటే కంప్లీట్గా ఇంతకుముందు కూడా శాంప్లింగ్ తీసాం, బోర్ నుంచి శాంపిల్స్ ఎట్లా తీసామంటే ఒక బాటిల్కి బరువైన రాయి కట్టి లోపల పంపించి ఆ వాటర్ వచ్చిన తర్వాత దాని శాంప్లింగ్ కోసం పంపించాం. ఇది శాంపిల్ కలెక్షన్ అంటే కామన్గా చేసేది ఎక్కడైనా సరే. గత 10 ఏళ్ళ జరుగుతుంది అదే, వాళ్ళు పొల్యూషన్ అధికారులు వచ్చినా చేసింది అదే, మిగతా యంత్రాంగం ఎవరు వచ్చినా సరే, గవర్నమెంట్ వారు ఎవరు వచ్చినా కానీ జరుగుతుంది అదే. సో ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళు కొత్త రకమైన టెక్నాలజీ ఏంటంటే బోర్లో ఉన్న చెత్త మొత్తం తోడి బయటపోసి ఫ్రెష్ వాటర్ తీసుకొని వెళ్ళి టెస్ట్ చేపిస్తారంట. ఇది కొత్త రకం. మరి ఆల్రెడీ దీని మీద మేము వెళ్ళి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు 2 రోజుల పాటు 3 రోజుల పాటు రెస్పాండ్ అవ్వకపోతే నిన్న పీజీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఆల్రెడీ వినతిపత్రం కూడా ఇచ్చాం, మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇవ్వడం జరిగింది ఇది. సో ఏంటంటే వ్యవస్థల్ని ఎంతవరకు వీళ్ళు గ్రిప్లో పెట్టిన సంగతి మీకు అర్థమవుతుంది. మన రోడ్డు మీద కూర్చున్నామండి, ఇది మన హక్కు. ఎవరైనా సరే వాళ్ళ ఓన్గా రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటి? మనకి వాక్ స్వాతంత్రం. ఇది వాక్ స్వాతంత్రంలో భాగంగా మీడియా ప్రతినిధులు వన్ ఆఫ్ ది పిల్లర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, 4th ఎస్టేట్ అంటాం మనం. అలాంటి వాళ్ళ మీదకే దౌర్జన్యంగా వచ్చేస్తున్నారు అంటే వాళ్ళ వెనకాల ఎటువంటి ధైర్యం ఉంది, ఎంత మొండి ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారు, వెనకాల ఎటువంటి శక్తులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు దీనివల్ల. సో ఒకటే అండి, ఇప్పుడు ఎక్కువసేపు పాటు మాట్లాడబోతున్నానంటే ఆ ఘాటుకి కళ్ళు మండుతున్నాయి. బేసికల్గా ఆ విపరీతమైన స్మెల్ వస్తుంది. ఇవి కంప్లీట్గా పూర్తిగా ప్రక్షాళన చేసే వరకు కూడా మేమైతే మా ప్రజా పోరాటం ఆపమండి. ఎటువంటి ప్రజలు వచ్చినా సరే మేము తట్టుకొని నిలబడతాం, పూర్తిగా సంఘటితంగా ముందుకెళ్తామని చెప్పని అందరికీ. అంటే మీకున్న ఇప్పుడు డిమాండ్ ఏంటి అసలు? ముఖ్యంగా ఇక్కడ మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు ఈ కంపెనీలో పూర్తిగా తీసేయాలని కోరుకుంటున్నారు? పూర్తిగా ఇక్కడ నుంచి తీసేసి వాళ్ళు సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోమన్నామండి ప్రజలకి. అంటే ఇక్కడ నుంచి తీసేస్తే అంటే ఇంకో దగ్గర కూడా ఉండేది ప్రజలే కదా, అధిక జనాభా ఉన్న దేశం కాబట్టి ఐసోలేటెడ్ ప్లేసెస్లో, అంటే దూరంగా ఒక 20 ఎకరాలు 20 కిలోమీటర్ రేడియస్లో ఎటువంటి జనావాసాలు లేకున్న ప్లేసుల్లోకి వెళ్ళి ఇలాంటి యూనిట్లు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఆ వేస్ట్ని కంట్రోల్ చేసే వ్యవస్థ, రోజువారీ కంట్రోల్ చేసే వ్యవస్థ లేదండి మన దగ్గర. ఏ సంవత్సరానికి ఒకసారో
రెండేళ్ళకి ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్కి వచ్చి ఆ లైసెన్స్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ అమౌంట్ కడుతున్నారా లేదా చూసుకునే వ్యవస్థ మన దగ్గర ఉంది. కానీ రోజువారీ ఎంతవరకు తప్పులు చేస్తున్నాను సార్ అంటే ఎవరు మానిటర్ చేయలేరు దీని మీద. అది ఇంపాసిబుల్. అది ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర కూడా కేవలం 20 మందో 25 మంది ఉంటారు. ఒక స్టేషన్లో ఎంతమంది ఉంటారు. అంతమంది జనాభా ఉన్నప్పుడు ఇంతమంది అధికారులు సరిపోదు కదా. రోజువారీ వచ్చి వారం వచ్చి చెక్ చేయడం అంటే కుదరని పక్షంలో ఖచ్చితంగా వీటిని ఏంటంటే ఐసోలేటెడ్ ప్లేస్లో ఉంచి ఒక ప్రాపర్ రీట్రీట్మెంట్ ప్లాంట్, వీళ్ళకేంటంటే ఒక వేస్ట్ వస్తుంది బయటికి, వేస్ట్ వాటర్ వస్తుంది బయటికి. ఆ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టిన తర్వాత ఇది చేసుకోవాలి. వేస్ట్ పిట్స్ ఉంటాయి మీకు. ఎట్లయితే సెప్టిక్ ట్యాంక్ కట్టిన తర్వాతే కదా మీరు కట్టేది ఇల్లు. సెప్టిక్ ట్యాంక్ కట్టకుండా నేను ఇల్లు కట్టేసుకుంటాను పైప్లోంచి బయటకు వెళ్తా అంటే ఒప్పుకుంటారండి మీరు? అది ఒప్పుకోనప్పుడు ఇది ఎందుకు ఒప్పుకున్నారు మీరు? వేస్ట్ ట్రీట్మెంట్ యూనిట్ లేకుండా మీరు అసలు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? ఇక్కడ ఆ వేస్ట్ వాటర్ ఎట్టిపోవాలి? గ్రౌండ్లోకి పంపింగ్ చేస్తున్నారు, గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నాయి ఆటోమేటిక్గా. గుంటలు దవ్వనండి, ఏమని దవ్వనండి, ఎంతవరకు అయితే ఆ గ్రౌండ్ వాటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది మీకు? ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. సో ఎంతవరకు మెడికల్ వేస్ట్, ఎంత వేస్ట్ జనరేట్ అవుతుంది, ఆ ఫ్యూమ్స్ జనరేట్ అవుతున్నాయి, వీటికి కంట్రోలింగ్ వ్యవస్థ ప్రాపర్గా లేనప్పుడు వీటిని ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి మార్చుకొని అక్కడికి కూడా ప్రజలకు దూరంగా ఉండే జనావాసాలు లేని ప్లేసులకి మార్చవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మనం చూసుకుంటే మరోసారి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడికి వచ్చిన సమయంలో ఇక్కడ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ చూడొచ్చు, ఒక 2-3 ఉన్నారు. ఇందాక వీళ్ళు పూర్తిగా ఇక్కడ భయాందోళనకు గురి చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మీడియా వ్యక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం వాళ్ళ బాధ్యతగా ఎందుకు వచ్చారు కనీసం అడగాల్సిన ఉండగా ఈ ప్రైవేట్ సెక్యూరిటీని ఇక్కడ వ్యవహరిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఇప్పుడు డాక్టర్ రాజేష్ గారు చెప్పినట్టుగా ఉదయం పూట సుమారుగా మనం నించోలేని పరిస్థితి, ఇక్కడ ఆక్సిజన్ కూడా అందని పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వయంగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే సాయంత్రం వేళ దీనికన్నా సుమారుగా 100 వంతులు ఇంకా పైన బయటికి ఇక్కడ భూమి ద్వారా కానీ గాలి ద్వారా కానీ ఇక్కడ వదులుతున్నారు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పట్టించుకోవట్లేదు అనేది కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇప్పుడు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది? ఇప్పుడు కనీసం సుమారుగా ఈ 10 ఏళ్ల నుండి ఈ కంపెనీలు రన్ చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కంప్లైంట్ చేస్తున్నా ఇక్కడ ఇటువైపు అధికారులు ఎందుకు చూడట్లేదు అనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమటికి ప్రస్తుతం అయితే ఇది చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు జగ్గయ్యపేట కెమికల్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళాము. అక్కడ పరిస్థితులు కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు పట్టణంలోని ఒక రెసిడెన్షియల్ హౌస్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మహిళలందరూ ఈ సమస్య మీదే గత కొద్ది సంవత్సరాలుగా వీళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ బాధని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. అయితే కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎప్పటి నుండి ఈ సమస్య ఉంది, మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అండి. ఒక దశాబ్ద కాలం నుంచి విపరీతమైన కాలుష్యం, వాసన, భరించలేని వాసన, దుర్గంధం. అసలు ఎంత అంటే లంగ్స్ పొల్యూషన్, హార్ట్ స్ట్రోక్లు కూడా ఈ రోజున వచ్చిన పరిస్థితిలో మేము ఇక్కడ నివసిస్తున్నాం. ఇప్పుడు ఇన్నాళ్ల పాటు ఇక్కడ మేము ఎన్నో బాధలు పడ్డాం. స్మెల్ రాత్రిపూట 2ంటికి 3ంటికి చాలా సఫకేషన్, అంటే ఊపిరి పీల్చుకోలేనంత భయంకరమైన వాసన వస్తుంది. అది కేవలం ఆటోనగర్లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ వల్లనే. ఆ స్మెల్ వల్ల లంగ్స్, హార్ట్ అన్ని రకాలుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్నపిల్లలు చాలా దెబ్బతింటున్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా వాళ్ళు వాటర్ కూడా పొల్యూషన్ చేస్తున్నారు. ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల వాళ్ళన్ని కింద ఉన్న భూగర్భ జలం కూడా మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఎన్నో రోజుల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. గత కొన్ని రోజులుగా రాస్తారోకో చేసాం. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి గారు మాతో వచ్చి ఆయన కూడా అవసరమైతే మేము కూడా మీతో పోరాటం చేస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చారు. అంటే ప్రజాప్రతినిధులు కూడా మాతో పాటు కలుస్తున్నారంటే అక్కడ ఎంత భయంకరమైన పొల్యూషన్ ఉందో అందరూ అర్థం చేసుకోవచ్చు పరిస్థితిని. వాళ్ళు పొల్యూషన్ బోర్డులో అది మీరు అఫీషియల్గా వెళ్ళండి, గవర్నమెంట్కి వినతి పత్రం ఇచ్చుకోండి అంటే మేము పొల్యూషన్ బోర్డుకి కంప్లైంట్ చేసాం. పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఏమంటారు, మేము ఫైన్ వేసామండి, వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామండి. ఏమండి ప్రాణాలు పోతుంటే ఫైన్లు ఏంటో పొల్యూషన్ బోర్డు వాళ్ళు మాకు అర్థం కావట్లేదు.
మనకి ప్లాన్ ఏ ప్లాన్ బి అని సినిమాల్లో చాలా మంచి మంచి చూస్తూ ఉంటాం. అట్లా మనకి ఒకటే ప్లానెట్ ఉంది, ఇంకో గ్రహం కూడా లేదు వెళ్ళి బతకడానికి. ఉన్నది ఒకటే ఒక భూమి. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటేనే భావితరాలు భూమి మీద బతకగలరు. ఇలా గాలి పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ అయిపోతే తర్వాత ఫ్యూచర్ జనరేషన్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మొత్తం పొల్యూట్ అవ్వాల్సింది మొత్తం అయిపోయింది. ఇంకా దాన్ని కనీసం ఇప్పటికన్నా ఆపితే కొంతకాలానికి నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి గాలి మంచి వాటర్ ఇవ్వగలం. అది డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు కదా. నేను ముఖ్యంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముఖంగా చెప్తుంది ఏంటనండి, పవన్ కళ్యాణ్ గారిది మంచి కొటేషన్ ఒకటి విన్నా. ఏదన్నా సమస్య నా దగ్గరికి వస్తే దాని గురించి స్పందించకపోతే ప్రాణం పోయినట్టుంది, నా మనసు చెల్లించకపోతే నేను చచ్చిపోయినట్టు ఫీల్ అవుతా అని చెప్పి ఆయన అంటూ నేను ఎన్నో ప్రసంగాల్లో విన్నా. సార్, ఇక్కడ జగ్గయ్యపేట నియోజకవర్గంలో మూగ జంతువులు ఎన్నో చచ్చిపోయినాయి. ఆల్రెడీ ఈ కాలుష్యం వల్ల మూగ జంతువులు ప్రాణాలు విడిచినాయి. నిన్న మొన్న రీసెంట్గా మనుషులు, ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతో మంది అక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు ఈ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల. ఇప్పటికే చాలా దూరం ఇది వచ్చేసింది టౌన్లోకి. టౌన్లో మా మధ్యలో కట్టుకున్నారండి కెమికల్ ఫ్యాక్టరీస్ అన్ని. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? సరే, పొల్యూషన్ బోర్డుకి వెళ్తాం. వాళ్ళు ఏమంటారు, ఇది మా చేతుల్లో లేదమ్మా, సెంట్రల్ పొల్యూషన్ బోర్డుకి వెళ్ళండి అంటారు. ఇప్పుడు మేమందరం ఢిల్లీ వెళ్ళి ఫ్లైట్లు బుక్ చేసుకుని రాస్తారోకలు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందండి? ఎవరు వెళ్ళగలరండి? అక్కడ దాకా ఎవరు పయనించగలరు? ఇది కేవలం ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరి మాత్రమే చేయగలిగిన సమస్య పరిష్కారం. ఇది ఎవరి చేతుల్లో లేదండి. మీడియా పూర్వకంగా మా జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, ఇది సెంట్రల్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు చెయ్యాలి అంటే మీరిద్దరూ చొరవ తీసుకుంటేనే మేము ఇక్కడ బతికే పరిస్థితి ఉందండి. థ్యాంక్ యూ అండి. మేడం, మీరు చెప్పండి అసలు ఏంటి ఇక్కడ? మేడం చెప్పారు ఇక్కడ చాలా వరకు మీరేమి ఇబ్బంది పడుతున్నారు? ఇక్కడ గాలి పీలుస్తుంటే ఊపిరితిత్తులు అవన్నీ గాలి ఆడక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక రోజు నిద్ర మధ్యలో కూడా మెలకు వస్తుంది ఆ స్మెల్కి. ఓన్లీ రాత్రిపూటే ఈ సమస్య? ఏ టైంలో అయినా, ఈవినింగ్ వదులుతున్నారు, మార్నింగ్ వదులుతున్నారు, ఒక టైం అంటూ లేదు. నైట్ నిద్రపోతున్నా సరే మెలకు వస్తుంది ఆ స్మెల్కి. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఆ ఫ్యాక్టరీ మూసివేయించాలని. ఫైన్ వేస్తే అది పాదుగా, ఫైన్ వేసి మన మనుషులు బతకలేంగా, దాన్ని మూసేపించాలని కోరుకుంటున్నాం. ఇంతమంది మహిళలు ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్లో కూడా, ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఏ విధంగా ఉంది సమస్య, ఏ విధంగా వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా వాళ్ళు క్లుప్తంగా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కొంతమంది ఉన్నారు ఇక్కడ. చెప్పండి, ఏంటి అసలు మామూలుగా మీ డిమాండ్స్ కొంతవరకు చెప్పారు, కానీ పరిష్కారం అయ్యే పరిస్థితి ఉందా? ప్రస్తుతం మేము ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని అందరినీ కలవడం జరిగింది. అదేవిధంగా పొల్యూషన్ బోర్డు వాళ్ళకు కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ద్వారా వాళ్ళకి లిఖితపూర్వకంగా కానీ మేము కలవడం జరిగింది. అయితే వాళ్ళు మాకు హామీ ఇచ్చారు, ఆ మొత్తం చెక్ చేసేసి దాని మీద ఒక కమిటీ వేస్తామని చెప్పారు. అయితే ఇది జరిగి కూడా 1 month అవుతుంది. మేము కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టులో కూడా ఈ విషయం పైన ఆల్రెడీ జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ సుమారుగా 50 నుంచి 60 వేల మంది ప్రజలు జగ్గయ్యపేటలో నివసిస్తూ ఉన్నారు. మరి అతి సమీపంలో ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పేసి స్టార్ట్ చేసి సుమారుగా 7 కెమికల్ కంపెనీలు ఇక్కడ ఉండడం జరిగింది. ఆ కెమికల్ కంపెనీలు వాళ్ళు సరైన ట్రీట్మెంట్ చేయక ఆ వ్యర్థాలన్నీ భూమిలోకి రీబౌలింగ్ చేసేసి వాటిని నీళ్ళను మొత్తం కాలుష్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఏ టైం అంటే ఆ టైము, అర్ధరాత్రి అని తెలియదు, పగలు అనేది లేదు, ఎప్పుడైనా సరే పొల్యూషన్ విపరీతంగా వస్తుంది. ఆ కెమికల్ వాసన వల్ల మేము ఇళ్లలో తలుపులు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఏరియాలో మొత్తం దాదాపుగా ఒక 10-15 వేల మంది ప్రతిరోజు దీని మీద సఫర్ అవుతూ ఉన్నాము. అదే కాకుండా ఇక్కడ చర్మ వ్యాధులు, కిడ్నీ రోగాలు, విపరీతమైన మరి డయాలసిస్ సెంటర్లు కూడా జగ్గయ్యపేటలో ఓపెన్ చేయడం జరిగింది. ఒక సెంటర్ సరిపోదని మళ్ళీ నాయకులు ఇంకొక సెంటర్కి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వ్యాధులు రాకుండా నిర్ణయం తీసుకోవాలి తప్ప రోగాలు వచ్చిన తర్వాత వాటిని నయం చేయడం కోసం డయాలసిస్ సెంటర్లను మరి పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ, మన నాయకులందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా జగ్గయ్యపేట ప్రాంతం అండి. ఇక్కడ మాకు జగ్గయ్యపేటలో పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇది రెడ్ జోన్ ఇండస్ట్రీ అని చెప్పి 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇక్కడ పొల్యూషన్ బోర్డు కానీ వీళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్స్ సరైన విధంగా మెయింటైన్ చేయకపోవటం వల్ల
ఇక్కడ ప్రజలకు కానీ జీవాలకు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుంచి చేసుకుంటూ ఉంటాను. సాయంత్రం 7 అయ్యాక చాలా మైగ్రేన్తోనూ తలనొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నాను గత సంవత్సరం నుంచి. ఏంటి సమస్య అంటే అది అర్థమయ్యేది కాదు. నేను బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉండేవాడిని, కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇక్కడ ఉండాలా లేదా అనే పరిస్థితులు కూడా మాకు అర్థం కావట్లేదు. దయచేసి ప్రభుత్వం కూడా ఈ ఇండస్ట్రీస్ మీద కానీ, తర్వాత సెంట్రల్ పొల్యూషన్ బోర్డు కానీ, తర్వాత సెంట్రల్ మినిస్టరీ దాంట్లో సెక్టార్లో కూడా ఈ రెడ్ జోన్ ఇండస్ట్రీని షిఫ్ట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొల్యూషన్ అనేది జగ్గయ్యపేటలో చాలా దారుణంగా ఉందండి. ఒక పగలు లేదు, ఒక రాత్రి లేదు, ఎవ్రీ టైము ఎనీ టైము నేనున్నాను అంటూ వస్తుంది ఇంట్లోకి. మరి తలుపులు వేసుకుని ఇంట్లో ఎంతసేపు అని కూర్చోగలము? తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చుంటాం అనేది పరిష్కారం కాదు. కాబట్టి మేమందరము ఇలా ధర్నా చేస్తే ప్రజాప్రతినిధి గారు వచ్చి మాకు సపోర్ట్ చేసి తప్పనిసరిగా మనందరం కలిసి చేద్దామమ్మా, దీన్ని అరికడదాము, ఇది పొల్యూషన్ని ఆపే వరకు మనం నిరంతరం శ్రమిద్దామన్నారు. అందువలన ఇది ఆగేది లేదు. ఈ పొల్యూషన్ నుంచి స్వచ్ఛ జగ్గయ్యపేట వచ్చే వరకు మేమందరం దీని మీద అవిశ్రాంతంగా పోరాడదలుచుకున్నాము. దేనికైనా సిద్ధమండి. ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. చాలామంది నేను 6 months బ్యాక్ యూకే నుంచి వచ్చా. నాకు అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ కనిపించింది. నేను 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఇప్పటికీ ఇది 10 ఏళ్ళ నుంచి సమస్య ఉన్నా కూడా నాకు తెలిసిన గవర్నమెంట్ కానీ పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ గైడ్లైన్స్ని రివైజ్ చేసి, ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పోతే ఇంకో ఇండస్ట్రీ వస్తుంది. ఇలా మేము మా పనులు మా జీవితాలు తాకట్టు పెట్టుకుని ప్రతి ఇండస్ట్రీ కోసం మేము పోరాడుకుంటూ ఉండలేము. ఇప్పుడు వీళ్ళకి ఫ్యాక్టరీస్కి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మేము ఇంత ఫైట్ చేస్తున్నాం. ఈ ఫైట్ చేసే లోపల ఆ మినిమం వాళ్ళకి ఎంత వర్క్ రిలీజ్ చేయాలో అది కెమికల్స్, ఆ స్మెల్ మేము భరించలేకపోతున్నాం బాబు. ఈవినింగ్ అయిందంటే ఎంత భయంకరమైన సిచ్యుయేషనో తెలుసా? ఏ వామిటింగ్ సెన్సేషను, తలనొప్పి, చేతగాంతానో, అసలు జీవితం మీద వెతికిపోతే ఏ పని చేసుకోలేకుండా ఇంత భయంకరమైన సిచ్యుయేషన్లో మేము ఉన్నాం. కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఇప్పటికే ప్రాణ నష్టంతో పాటు ఇప్పటికే చర్మ వ్యాధులు, హార్ట్ అటాక్స్ కూడా వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ ప్రధానమైన డిమాండ్ ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీస్ని మూసివేసేయాలి అనేది కూడా కీలకమైన డిమాండ్గా వినిపిస్తుంది. అయితే మరో పక్కన కెమికల్ ఫ్యాక్టరీస్ యజమానుల మటుకి అక్కడ ఖచ్చితంగా తమ ఫ్యాక్టరీలు రన్ చేసే వరకు ఖచ్చితంగా ఉంటారు అని. ఎందుకంటే గత కొద్ది రోజుల నుండి, నెల రోజుల నుండి వాళ్ళు పోరాటాలు చేస్తుంటే కనీసం 10 రోజులు కూడా అక్కడ ఆ ఫ్యాక్టరీలను మూసివేయలేదు. మున్సిపల్ అధికారులు 10 రోజుల పాటు మూసివేయాలని ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఆ 10 రోజులు కూడా కెమికల్ ఫ్యాక్టరీస్ మూసివేయకుండా వాళ్ళు పనులు చేశారంటే ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున పైనుండి ఇక్కడ రన్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వాళ్ళు ఆ పై వ్యక్తులు ఎవరు అనేది కూడా వీళ్ళు ప్రస్తుతం అయితే ప్రజలు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ప్రాణాలకు పణంగా పెట్టి ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టి మా ప్రాణాలు తీస్తున్నారు అనేది కూడా వాళ్ళు వాపవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, జగ్గయ్యపేట నుండి.